పాక్ ఆక్రమిత కశ్మీర్ రణరంగంలా మారింది. మరోసారి హింసాత్మక ఘర్షణలతో అట్టుడుకుతోంది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రోడ్డెక్కిన ప్రజలపై పాకిస్తాన్ ఆర్మీ తూటాలు పేల్చింది. కాల్పుల్లో దాదాపు 30 మంది చనిపోగా 100 మంది గాయపడ్డారు. ఆందోళనలను అణచివేసేందుకు పాక్ సైన్యం ప్రయత్నిస్తుండగా నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఆసిమ్ మునీర్ ఉగ్రవాది, పాక్ ఆర్మీ గో బ్యాక్ నినాదాలతో పీఓకే దద్దరిల్లుతోంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో హింసాత్మక జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అక్కడి ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద నిషేధం విధించడంతో పీఓకే అంతటా తీవ్ర ఆగ్రహావేశాలు రగులుతున్నాయి. పాక్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న వారిపై పాక్ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. రావలాకోట్లోని ఓ ఆస్పత్రి మార్చురీ వద్ద గుమిగూడిన జేఏఏసీ మద్దతుదారులను చెదరగొట్టేందుకు పోలీసులు పారామిలిటరీ బల ప్రయోగం చేయడంతో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. రావల్కోట్, బింబేర్, ముజాఫర్బాద్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విపరీతంగా పెరిగిన పిండి, విద్యుత్ ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పాక్ పాలకుల రాజకీయ వివక్షపై గత 2 ఏళ్లుగా పీఓకే ప్రజలు నిరంతరాయంగా పోరాడుతున్నారు. తాజా వివాదానికి ప్రధాన కారణం పీఓకే అసెంబ్లీలోని 45 స్థానాల్లో 12 సీట్లను పాకిస్తాన్లో స్థిరపడిన కశ్మీరీ శరణార్థుల కోసం రిజర్వ్ చేస్తూ పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీనివల్ల స్థానిక ప్రజల ప్రాతినిధ్యం దెబ్బతింటుందని జేఏఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పీఓకే స్వతంత్ర ప్రతిపత్తిని అణిచివేసి తమ ప్రాంతాన్ని పూర్తి నియంత్రణలోకి తెచ్చుకోవడానికే పాక్ ప్రభుత్వం ఈ అడ్డదారుల రిజర్వేషన్లు తీసుకొచ్చిందని ఆరోపిస్తూ ఆందోళనలను చేపడుతోంది. జూలై 27న పీఓకేలో ఎన్నికలు జరగనున్నాయి. నిరసనలను అణిచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకేలో సైన్యాన్ని, పారామిలిటరీ దళాలను భారీగా మోహరించింది. టెలికాం సర్వీసులు బ్యాన్ చేసింది. మొబైల్, ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడంతో సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాంతం విడిచి వెళ్లాలని విదేశీయులకు ముందస్తు హెచ్చరికలు చేశారు పాక్ అధికారులు. ఈ నేపథ్యంలో బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా తమ పౌరులకు అప్రమత్తం చేశాయి. అల్లర్లు, హింస మిన్నంటిన ప్రాంతాలకు వీలైనంత దూరంగా ఉండాలని హెచ్చరించాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో హింసాత్మక ఘర్షణలపై లండన్లోని కశ్మీరీలు ఆందోళన చేపట్టారు. పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించి ఆజాదీ నినాదాలు చేశారు. పాక్ ఆర్మీ గో బ్యాక్ నినాదాలు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.